ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మొదలు సింహరాశి వారికి అదృష్టయోగం పట్టబోతుంది. ఒక వ్యక్తి కారణంగా మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. జరగబోయేది ఇదే. ఏప్రిల్ నెల 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మొదలు సింహరాశి వారికి ఇటువంటి అదృష్టం పట్టబోతుంది. ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది. అందువలన ఈ రాశి వారు పర్వత ప్రాంతమునందు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఏ విధంగా ఉంటాడు అంటే నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు. ఈ అంశం జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులుగా కూడా ఎదిగే అవకాశాలు అయితే ఈ సింహరాశి వారి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. సింహరాశి వారి సమయం ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. మిత్రుల సహాయం అందుతుంది. వ్యాపారంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి లాభాలు గడిస్తారు. నవగ్రహ స్తోత్రం పఠించడం శుభప్రదం. సకాలంలో మార్పులు ప్రారంభిస్తే విజయాలు సాధ్యమే. ఆర్థిక అభివృద్ధి, ఆదాయ వృద్ధి కనిపిస్తోంది. ఉద్యోగంలో గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. మిత్రుల యొక్క సహకారంతో కార్యసిద్ధికి సులభం అవుతుంది. వ్యాపారంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే నష్టాలను అధిగమించి లాభాలను సాధించవచ్చు. దృఢ సంకల్పంతో ముందుకు సాగితే మేలు. నవగ్రహ స్తోత్రం మీకు ఎంతగానో మేలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం కూడా లేదు. ఈ సింహరాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని మనమైతే చెప్పవచ్చు. మీ జీవితం అయితే మునిపెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి, సింహరాశి వారికి గురు రాహుల ప్రభావం ఏ విధంగా ఉండబోతోందో కూడా ఈ వీడియో ద్వారా మనమైతే క్లియర్గా తెలుసుకుందామండి. సింహరాశి వారికి ఉగాది నుండి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఈ ఏడాది ఈ రాశి వారికి జూన్ 2వ తేదీ 2026 వరకు కూడా గురుడి యొక్క అనుగ్రహంతో అనుకూలమైన ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ కాలంలో మీరు చేసిన ప్రయత్నాల నుండి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. అయితే మీరు కొన్ని ప్రయత్నాలు చేయడం వల్ల ఆర్థిక పరంగా పురోగతి ఉంటుంది. పుష్కలంగా కనిపిస్తోంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురుడు 12వ స్థానంలో ఉన్నత స్థితిలోకి, ఆ తర్వాత మొదటి స్థానంలోకి ప్రవేశించనున్నాడు. ఈ కారణంగా ఆర్థిక పరిస్థితి కొంత బలహీనంగా మారవచ్చు. శనిదేవుని యొక్క ప్రభావంతో డబ్బు ఆదా చేయడంలో కూడా కొన్ని సవాళ్ళు అనేవి ఎదుర్కొనాల్సి రావచ్చు. ఈ రాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 7గా ఉంటుంది. తెలుగు నూతన సంవత్సరం సింహరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 7. ఈ ఏడాది ఎక్కువ సమయం 2వ ఇంటి పైన శనిదేవుని యొక్క ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా మీకు కుటుంబ సభ్యుల మధ్య కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు గురుడు 11వ స్థానంలో ఉంటాడు. ఈ కారణంగా పెద్ద సానుకూల ఫలితాలు రాకపోవచ్చు. మీ కుటుంబ జీవితంలో కొంత బలహీనంగా ఉంటుంది. అయితే బుధుడి సంచారం కారణంగా సానుకూలమైన ఫలితాలు అనేవి ఉంటాయి. శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శనిదేవుని ప్రభావం కారణంగా ప్రతికూలమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో పైవాకి సంబంధాల్లో కొన్ని సమస్యలు అనేవి కనిపిస్తున్నాయి. అంతేకాదు మీ యొక్క శత్రువుల నుండి ఆటంకాలు ఏర్పడతాయి. శనిదేవుని యొక్క ప్రభావం తగ్గించుకునే ఈ ఏడాది పొడవునా శనివారం రోజున ఉపవాస దీక్ష ఆచరించడం మంచిది. అదేవిధంగా ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడానికి నల్ల నువ్వులు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. శనిగ్రహ శాంతి జపం జపించుకోవడం వలన శని ప్రభావం తగ్గవచ్చు. శ్రీ పరాభవనామ సంవత్సరం సింహరాశి వారికి ఏలినాటి శని దశ లేదు. రాహు ప్రభావం చూసుకున్నట్లయితే సింహరాశి వారికి కొత్త ఏడాది రాహు ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఈ కాలంలో మీ యొక్క వైవాహిక జీవితంలో విభేదాలు రావచ్చు. మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధాల విషయంలో చేసే కొన్ని తప్పుల కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. వ్యక్తిగత జాతకంలో కాలసర్పదోషం ఉండే వ్యక్తులు అనేక నష్టాలు ఎదుర్కొనాల్సి రావచ్చు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. కేతు ప్రభావంతో సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం కేతు కారణంగా ప్రతికూలమైన ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి.
చిన్నపిల్లల విషయంలో ఆందోళన పెరగవచ్చు, మానసికంగా ప్రశాంతత కరువయ్యే అవకాశం కనిపిస్తోంది. 5 డిసెంబర్ 2026 నుండి కేతువు ప్రతికూలమైన ప్రభావం తగ్గొచ్చు. కొత్త ఏడాది రాహు కేతువు గ్రహ శాంతి పూజలు చేయించాలి. మొత్తం మీద సింహరాశి వారికి శ్రీ పరాభవన సంవత్సరం. గురుగ్రహం కారణంగా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. శని రాహువులు కేతు గ్రహాల కారణంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి రాహు కేతువులు శని గ్రహాల శాంతి పూజలు చేయించుకోవాలి. విద్యాపరంగా సింహరాశి వారికి ఉగాది నుండి విద్యారంగంలో మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి 2 జూన్ 2026 వరకు గురుడు ఈ రాశి నుండి 11 వంటి లాభస్థానంలో ఉంటాడు. ఈ కారణంగా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే జూన్ 2 నుండి అక్టోబరు 31వ తేదీ వరకు కూడా గురుడు ఈ రాశి నుండి 12వ స్థానంలో ఉన్నత స్థితిలో వెళతాడు. బుధుడి యొక్క అనుగ్రహం కారణంగా విద్యారంగంలో బాగా రాణించే అవకాశం ఉంటుంది. మరొక వైపు రాహుకేతువులు కుజుడు శని గ్రహాల కారణంగా కొన్ని అడ్డంకులు కూడా ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి. వ్యాపార పరంగా ఈ సింహరాశి వారికి కొత్త ఏడాది కొంత ప్రతికూలత ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశి 10వ ఇంటి అధిపతి శుక్రుడి స్థానం బలంగా ఉండడంతో కొన్ని సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జూన్ 2, 2026 నుండి గురుడి యొక్క ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ కాలంలో వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మరొక వైపు మొదటి లగ్నం స్థానంలో రాహువు కేతువుల సంచారం కారణంగా మీరు నిర్ణయం తీసుకునే శక్తి సామర్థ్యాల ప్రభావం పడవచ్చు. వ్యాపారులు ఈరోజు అనవసరమైన రిస్క్ తీసుకోకుండా ఉంటే మీకు మేలు. చూశారు కదండి, ఈ సింహరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ సింహరాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం చూసేద్దాం. సింహరాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించే వలన కుతూహలం కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏనాడు ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనూ కూడా నిరాశ చెందరు. ఎప్పుడు కూడా విజయవంతంలో నడచడానికి వీరు ఇష్టపడతారు. అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి అనాదాయకమని కూడా చెప్పవచ్చు. దీని కారణంగా అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలు తమ నెత్తను పెట్టుకుని చిరకాలము బాధపడుతుంటారు. కావున వీరి అభిమానము దురభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపైన ఉంటుంది. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటివాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయము పేరుతో రోషపడుట, కిలి కజాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరి వారిని క్షమిస్తారు. ముఖ్యంగా సింహరాశి వారికి గుట్టుగుమ్మన, చాటుమాటుతనము, నమ్మించి మోసం చేయట్లాంటి గుణములు ఉన్నవారు అసలు పడరు. సింహరాశి వారికి మానవత్వం పైన, మంచితనం పైన వీరికి అంతులేని అభిమానం అయితే వీరు కలవారుగా ఉంటారు. అయితే సింహరాశి వారికి స్వాభిమానం అంటే మోసము చేయట, నమ్మించి నెట్టేట, ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావము కాదు. అందరూ వీరి మాటకు లోబడి ఉండాలి అని, అందరికన్నా వీరు తెలివైన వారమని కూడా వీరి గట్టి నమ్మకము. చూశారు కదండి, సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.